తెలిసిన చుట్టాలు ఫ్రెండ్స్ అందరికీ హాయ్, తెలియని వాళ్ళకి కూడా హాయ్. సో వెల్కమ్ టు ఎస్ఎస్కే క్రానికల్స్. సో చిన్నప్పటి నుండి గోవాకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్లోనే ట్రిప్ అనుకోకుండా కుదిరింది. సో రైచూర్ బోర్డర్ సెంటర్ అవ్వగానే అక్కడ మనకు సుదీప్ పోస్టర్స్ పేమెంట్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ హోటల్లో మేము డిన్నర్ చేసుకొని అలా స్టార్ట్ అయ్యాం గోవాకి. కంటిన్యూ చేసాం గోవాకి. అండ్ సో కొన్ని యాస్ తర్వాత మనమైతే మార్నింగ్ గోవాకి అయితే రీచ్ అయ్యాం. సో రీచ్ అవ్వగానే మనకు దగ్గరలో మిరామార్ బీచ్ అయితే ఉండే. సో ప్లేస్కి ఇంకా టైం ఉందని చెప్పి మిరామార్ బీచ్ని ఎక్స్ప్లోర్ చేద్దామైతే అనుకున్నాం. సో కార్ని అలా పార్క్ చేసుకొని వీ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ ద బీచ్ కాల్డ్ మిరామిర్. బయట నుంచి గోవాకి వెళ్ళే వాళ్ళందరికీ బీచ్ అనేది ఒక టూరిజం స్పాట్ అవ్వచ్చు, బట్ అక్కడే లోకల్లో ఇంట్లో ఉండే వాళ్ళకు బీచ్ అనేది ఒక పార్కింగ్ స్పాట్. సో ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాం కాబట్టి చాలామంది అంకుల్స్ అండ్ నేటివ్ పీపుల్ అయితే నార్మల్ అవుట్ఫిట్స్లో వాకింగ్కి అయితే వచ్చారు. సో మీరు చూసినట్టయితే ఇది చిన్న బ్రిడ్జ్ ఉంది, అవతల నెట్స్ ఉంటే వాలీబాల్ ఆడుతున్నారు పిల్లలు. సో వీ గోట్ సమ్ బర్డ్స్ అండ్ సమ్ నేచురల్ స్టఫ్. సో ఈ బ్రిడ్జ్ మీద అయితే అలా నడుచుకుంటూ వెళ్తే మనకు సముద్రం అయితే కనిపించింది. దే యూ గో. పోరగాళ్ళు, మూసులోళ్ళు, అంకుల్స్ పంచగలుపుకొని అయితే మొత్తం బీచ్ నిండా అయితే ఉన్నారు. ఈ బీచ్ అయితే అంతగా అనిపించలేదు, బట్ వాకింగ్కి దానికి దీనికి అయితే ఓకే. మనకు ఇష్క్ మూవీలో ఒక సీన్ ఉంటుంది చూసారా, బీచ్లో నిజమైనది. ఆ సీన్ అయితే గుర్తొచ్చింది ఈ సెటప్ చూసిన తర్వాత. సో నలుగురు పెద్ద మనుషులు గోవాకి వద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు, బట్ మర్చిపోయినట్టున్నారు ఆల్రెడీ గోవాలో ఉన్నారని చెప్పేసి. సో ఎవరితో ఎవరు మాట్లాడలేదు, బహుశా అలిగినట్టున్నారు బెస్ట్ ఫ్రెండ్స్ ఏమో. మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ మనకైతే మొత్తం సముద్రం అయితే ఉంది. అందులో మనకు బిగ్ డాడీ కెసినో రిలేటెడ్ బోట్స్, మొత్తం గ్యామ్లింగ్ రిలేటెడ్ బిజినెస్ స్టఫ్ అయితే ఉంది. అండ్ ఇది బిగ్ డాడీ కెసినో మనం వెళ్ళాం. ఇది మెజెస్టిక్ ప్రైడ్ కెసినో మనం వెళ్ళలేం. సో ఇవన్నీ బయట చూసుకొని పోవాల్సిందే, ఎందుకంటే దే ఆర్ టూ కాస్ట్లీ. సో ఇది ఆల్మోస్ట్ కోస్టల్ రిలేటెడ్ ఏరియా కాబట్టి మనకు బోట్స్, సీ ఫుడ్తో అయితే మొత్తం నిండిపోతుంది. సో మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే కూడా మీకు చాలా డంపింగ్ బోట్స్ అండ్ ఫిషింగ్ బోట్స్ అయితే కనిపిస్తాయి. సో ఇవన్నీ చూసుకుంటూ అలా జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నప్పుడు మాకు చెకిన్కి ఇంకా టైం ఉంది అని చెప్తే వీ వెంట్ టు ద సెకండ్ బీచ్, దట్ ఈస్ బాగా బీచ్. గోవాకి వచ్చి బాగా బీచ్ చూసుకోకపోతే వెళ్ళేటప్పుడు బాగా రిగ్రెట్ అవుతామని చెప్పేసి బాగా బీచ్ అయితే మేము చూసుకున్నాం. సో మేము ఫోన్ స్టఫ్ అని టీషర్ట్లో బాగా ప్యాక్ చేసి మాకు కనిపించే డిస్టెన్స్లో అయితే పెట్టుకొని మేము అలా సముద్రం లోపలికి వెళ్ళి అయితే ఎంజాయ్ చేస్తాం. అక్కడ చూసినట్టయితే ఆంటీ గారు పోస్తున్నారు. సో ఈ స్ట్రీట్లోనే మొత్తం టిఫిన్స్ అయితే ఉండే. టిఫిన్స్ పెద్ద స్కోప్ లేకుండా, బట్ వీ గాట్ లక్కీలీ ఇడ్లీ వడ. స్ట్రేంజర్ థింగ్స్ లాస్ట్ ఎపిసోడ్ చూసిన రోజు మాకు మ్యాక్స్ అయితే షోరూమ్ కనిపించింది. ఎక్కడ చూసి నాకు తినే గుర్తొచ్చేది. వెల్ లెట్స్ గో బ్యాక్ టు ద హోటల్ అండ్ డూ చెక్ ఇన్. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్స్, స్విమ్మింగ్ పూల్, ఇంటీరియర్ అయితే అంతా బాగానే ఉండే. లెట్స్ గో చెక్ అవుట్ హౌ ద రూమ్ ఈజ్. సో ఇదైతే రూమ్ మొత్తం 5 members ఉంటే మాకైతే ఒక 2 BHK 1 BHK ఇచ్చారు. సో దిస్ ఇస్ అవర్ రూమ్. దిస్ ఇస్ కిచెన్ విత్ బాల్కనీ వ్యూ. అండ్ లెట్స్ గో హౌ ద బెడ్రూమ్ ఈజ్. సో దిస్ ఇస్ ద బెడ్రూమ్ అండ్ దిస్ ఇస్ ద బాల్కనీ వ్యూ ఆఫ్ బెడ్రూమ్ యాజ్ వెల్. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత లగేజ్ అక్కడ పక్కన పెట్టేసుకొని చెక్ ఇన్ చేసుకొని ఫ్రెష్ అవుతాయి. వీ కేమ్ టు డూ వాట్ వీ హ్యావ్ కమ్ ఫర్. సో దిస్ ఇస్ మై జస్ట్ చెకింగ్ అవుట్ ద వైబ్ అండ్ దిస్ ఇస్ అ స్విమ్మింగ్ పూల్ విచ్ ఇస్ గుడ్ అండ్ నీట్. సో వీ హ్యాడ్ గుడ్ టైమ్ ఇన్ స్విమ్మింగ్ పూల్ యాజ్ వెల్. సో స్విమ్మింగ్ పూల్ మొత్తం మనం చూసుకున్న తర్వాత మెయిన్ పని అయితే వచ్చేసాం. నేను వచ్చే పని ఇదే. సో ఒక చిన్న వాలంటీర్ పని మీద వచ్చాను. సో అది చేసుకొని కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ బీచ్, దట్ ఈజ్ నేను చెప్పను, మీరు చూడండి. అండ్ లంచ్ చేసుకున్న స్పాట్ నుంచి ఆ బీచ్ అయితే 550 meters అయితే ఉంది. సో వీ జస్ట్ టుక్ అ నార్మల్ వాక్ ఇన్ దిస్ సన్నీ మూడ్. ఏ సముద్రం అయితే కనిపించింది. ఎస్, వీఆర్ రీచ్ టు డెస్టినేషన్. Suppress my feelings, 'cause I know what's best for me. Feel short of confidence, my head
సో మేము ఈ బీచ్కి మధ్యాహ్నం టైంలో వచ్చాం కాబట్టి చాలా పీస్ఫుల్గా ప్లస్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండే. సో మన వాళ్ళు చక్కగా తిని తాగేసి ఒక స్లీప్ అయితే వేశారు. సో నేనైతే బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. దగ్గర నాకు ఒక 2 to 2.5 hours అయితే టైం అయితే దొరికింది. సో ఐ స్పెండ్ టైం విత్ మీ అండ్ ఫర్ మీ. సో మధ్యాహ్నం కాబట్టి జనాలు తక్కువగా ఉండే, ఎండ ఎక్కువగా ఉండే. సో వాళ్ళందరూ పట్టుకున్నారు కాబట్టి నేనే ఒక చిన్న రాయి తీసుకుని అక్కడ ఫోన్ పెట్టేసి ఇలా అయితే చూసుకున్నాను. సో చిన్నగా ఏదో క్లిప్ చేయాలనిపించింది. సో అలా నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళి చిన్న స్ట్రెచ్ అయితే చేసి అలా స్కైకి ఒక హాయ్ చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయితే వద్దామని అయితే అనుకున్నాను. సో ఐ థింక్ ఇట్ కేమ్ వెల్. యా, చూస్తున్నంత దూరం అయితే నీకు ఆకాశం నీళ్ళే కనిపిస్తాయి. ఆ నీళ్ళపైన ఎవరో చెమ్కిసినట్టు అయితే మెరుస్తుంటుంది. ఇట్స్ డ్యూ టు ద రిఫ్లెక్షన్ ఆఫ్ సన్. సో ఇట్ వాస్ రియల్లీ సో బ్యూటిఫుల్ టు వాచ్ ద వ్యూ. సో ఈ బీచ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు నాకు ఇలా చిన్నగా రౌండ్ గ్రెయిన్స్ లాగా ఏమో అనిపించిండే. ఇవేంటా అని అడిగితే మనకు ఇవి ఉంటాయి కదా సీ క్రియేచర్స్, అవి ముందుకెళ్తున్నప్పుడు పాత్ క్లియర్ చేసుకోవడానికి వెనక్కి వేసుకుంటూ వచ్చేవంటి ఇవన్నీ. సో నాకు అక్కడ లక్కీగా ఉయ్యాల కూడా దొరికింది. కూర్చొని అలా కాసేపు ఊగి వ్యూని చూసుకొని చిన్నగా అలా మాట్లాడుకొని లిటరలీ ఐ ఎంజాయ్డ్ లైక్ ఎ కిడ్. యా, ఒక్కొక్కరు ఒక్కో టైప్ కదా. ఈ బ్రో ఇసుక పైన షూ వేసుకొని జాగింగ్ చేశాడు. హీ డిడ్ నియర్లీ లైక్ 10 kilometers. సో ఇద్దరికి టైం దొరికింది. ఆ బ్రో అలా రన్ చేస్తూ టైం స్పెండ్ చేస్తుంటే నేను మాత్రం బీచ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ రకరకాల యాంగిల్స్లో వ్యూస్ క్యాప్చర్ చేసుకుంటూ నాతో నేను మాట్లాడుకుంటూ ఇసుకలో ఆడుకుంటూ లైక్ ఎక్సో ఆడుకోవడం. మనకు చిన్నప్పుడు MS పెయింట్లో ఒక బొమ్మ గీస్తుంది, గుర్తుందా? సో నాకు ఈ శాండ్ మొత్తం ఒక వైట్ షీట్ అయిపోయింది, నా చేతి ఒక కర్సర్ అయిపోయింది. సో ఐ లిటరలీ పెయింటెడ్ లైక్ ఎనీథింగ్. శాండ్ ఆటేసాను, ఇసుకలో అయితే నార్మల్గా ఆడుకోలేదు అసలు. సో నేను ఒక్కడిని ఆడుకోవడం, ఎక్సో కూడా 2 sides ఆఫ్ పార్టీని కూడా నేను ఒక్కడిని ప్లే చేసుకోవడం చాలా cheerfulగా అండ్ ప్లేఫుల్గా అయితే అనిపించింది. సో మెల్లిగా కపుల్స్ అయితే బీచ్కి రావడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళ ఫొటోస్ ఎవరైనా క్లిక్ చేసుకోవడానికి ఇంకొన్ని తీసుకొని రాకుండా వాళ్ళతో పాటు ఒక స్టాండ్ అయితే తీసుకొని వాళ్ళ ఫోటోలు వాళ్ళు తీసుకుంటున్నారు. సో నేను ఇది ఫస్ట్ టైం చూడడం. లైక్ ఇలాంటి శంఖాలు ఇవి ఉంటాయి చూసారా, దాని లోపల నుంచి ఒక క్రియేచర్ కదులుతూ రావడం నేను ఇది ఫస్ట్ టైం చూడటం. ఇవి క్రాబ్స్ అంట, నత్తలను కూడా అంటారు, సంథింగ్ ఏదో రకరకాల పేర్లు చెప్పారు. నేను ఇది ఫస్ట్ టైం చూడడం. ఇప్పటివరకు అయితే శంఖాలన్నీ కలెక్ట్ చేస్తున్నా, బట్ శంఖంలో క్రియేచర్ ఉందని చెప్పి అయితే మేము చూడలేదు. సో యాజ్ యూ కెన్ సీ ఈ శంఖంలో క్రాబ్ అయితే ఉంది. చిన్న డిస్క్లైమర్, మేము బాటిల్ని అయితే బయటే పడేసాం. మాకు అయినంతలో మేమైతే బీచ్ని నీట్గానే పెట్టి ఆడుకోవడానికి ట్రై చేసాం. సో దిస్ ఈజ్ మై MS పెయింట్ అండ్ దిస్ ఇస్ మై పెయింటింగ్. సో దిస్ ఇస్ స్టాండర్డ్ నేను గీసింది. ఐ ఎంజాయ్డ్ ఇట్. సో దాని తర్వాత పిల్లాడు కూడా నీట్గా ఎంజాయ్ చేస్తూ కనిపించాడు, క్యాప్చర్ చేయాలనిపించింది. ఫెల్ట్ క్యూట్ అండ్ ఫనీ. సో హీస్ లిటరలీ ఎంజాయింగ్. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే మీకు ఎండ్లో నేను ఇంకో బొమ్మ అయితే గీసాను, అది కొద్దిగా కామెడీగానే వచ్చింది, దాని తాలూకు రియాక్షన్స్ కూడా ఉంటాయి. బాగుంటుంది. మేము బీచ్ మొత్తం ఆడుకున్న తర్వాత మళ్ళీ కార్ దగ్గరికి అయితే వెళ్ళాము. అండ్ కార్ దగ్గరికి వెళ్తున్న రూట్లో అయితే మనకు వ్యూ, చెట్లు మొత్తం నేచర్తో అయితే ఇలా నిండిపోయింది. కావాలని కొన్ని క్లిప్స్ నేను లాస్ట్కి పెట్టాను, సో దట్ యూ క్యాన్ ఎంజాయ్ ఎంటైర్ వీడియో. సో హాయ్ గైస్. సో నాకు ఈరోజు ఒంటరిగా బీచ్లో అయితే టైం స్పెండ్ చేసే అవకాశం అయితే దొరికింది. సో మీరు చూసినట్టయితే నేను బీచ్లో ఉన్నాను. ఎస్, దిస్ ఇస్ గోవా. ఈ బీచ్ పేరేంటో నేను మీకు రివీల్ చేస్తాను. మీకు తెలిస్తే మీరు కమెంట్ చేయండి. బట్ కమెంట్ చేస్తారు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు, మీకు రిప్లై నేను కమెంట్స్లోనే ఇస్తాను. అండ్ ఐ గోట్ సమ్ ఐడల్ టైమ్ టు స్పెండ్ ఇన్ బీచ్. సో నేను, ఆకాశం, గాలి అండ్ వాటర్. నాకు తెలిసిన వాయిస్ మీకు ఎలా వినిపిస్తుందో అయితే నాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే నాకైతే సముద్రం వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఐ థింక్ నా వాయిస్ బ్యాక్గ్రౌండ్లో మీకు సముద్రం వాయిస్ కూడా వినిపించుండొచ్చు. సో ఎంజాయ్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ చెప్పాలంటే అక్కడ ఉన్నాడు, ఈజ్ జాగింగ్ ఆన్ శాండ్ విత్ షూస్. అడిగితే హీ సెడ్ హీస్ కైండ్ ఆఫ్ టైప్ అంట జాగింగ్లో. హీ లైక్ దట్ కైండ్ ఆఫ్ జాగింగ్. పర్లేదు, మనం కూడా ట్రై చేద్దామా. బాగానే ఉంది, ఎందుకంటే బట్ బీచ్కి వస్తే నా వ్యూ ఏంటంటే చెప్పులు లేకుండానే తిరగాలి కదా. ఎందుకంటే బీచ్కి వచ్చింది ఇసుకని ఫీల్ అవ్వడానికి, నేచర్ని ఫీల్ అవ్వడానికి. ఇసుకలో కాలు పెడుతున్నప్పుడు వాటర్ వచ్చేలా ఇసుకతో పాటు మన కాళ్ళ చుట్టూ ఉన్న అవి లాక్కెళ్తుంది కదా, అవి చాలా భలే అనిపిస్తుంది అసలు. యా, ఓషన్స్ అండ్ మౌంటైన్స్ అంటే బోత్ అని చెప్తాను నేను. ఇప్పుడు నేను బీచ్ దగ్గర ఉన్నాను కాబట్టి కరెంట్లీ అయితే బీచ్ ఇష్టం, బట్ మౌంటైన్స్ కూడా వెళ్ళాలి, మౌంటైన్స్ కూడా నాకు ఇష్టం. అండ్ దిస్ ఈజ్ మై వ్యూ ఆన్ సంథింగ్. మాట్లాడాలనిపించింది కాబట్టి మాట్లాడాను. సో నేను వేసిన ఆ ఇంకో బొమ్మ ఇదే. మీ రియాక్షన్ ఏంటో మీరు కమెంట్లో పెట్టండి. అమ్మాయి ఏం టార్చర్.
ఇంకో బొమ్మ ఇలా గీసేసాం. దాని తర్వాత నా సిగ్నేచర్ అయితే పెట్టేసాం. సో ఎప్పుడైనా బీచ్కి వచ్చినప్పుడు నాకు ఒక మూవీలో ఒక సీన్ అయితే గుర్తొస్తుంది. ఆ సీన్ ఇదే చూడండి. నా స్కూల్ డేసే బాగుంటుండేరా. అమ్మ ఏం భయాలు లేకపోతుండే, ఎవరిని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేకపోతుండే. కానీ ఇప్పుడు చూడు, ఏం చేయాలన్నా భయం అవుతుందిరా. మనం మంచిగా బాదం మిల్క్ అయితే తాగి ఫుడ్ని ఫినిష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. రిటర్న్ వస్తున్నప్పుడు నాకు ఇది చూస్తుంటే మన కేబుల్ బ్రిడ్జ్ గురించి వచ్చింది. బట్ ఇదైతే అది కాదు, ఇది గోవాలోనే ఉన్నాం. సో ఇది అయిన తర్వాత మేము వెళ్తున్న రోడ్లు మాకు బాగా చలి పెట్టింది అనమాట. చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మంటరా? స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే చలిమంట పెట్టుకోవాల్సిందే. కాసేపు అలా హీట్ని ఫీల్ అవుతూ మెమరీస్ కలెక్ట్ చేసుకొని ట్రిప్ని అయితే ఫినిష్ చేసుకున్నాం. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.